నేటితో సంక్రాంతి పండుగ ఆఖరి రోజు చేరుకుంది. ఈరోజు యాక్చువల్గా కనుమ పండుగ. అయితే దీన్ని కనుమ పండుగ అంటాం కంటే కక్కాముక్క పండుగ అంటే చాలా బాగుంటుంది. అంటే ముక్కనుమ అంటారు, కానీ ఇక్కడ మాత్రం కక్కాముక్క పండుగ అంటారు. ఎందుకంటే మొత్తం 3 రోజుల పాటు సంబరాలు జరుపుకున్న గోదావరి జిల్లా వాసులతో కూడా ఈరోజు నాన్ వెజ్తో చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కానీ, ఫ్రాన్స్ కానీ అన్ని రకాల నాన్ వెజ్తో కూడా పెద్ద ఎత్తున వంటలు చేసుకుంటారు. మొత్తం వచ్చిన బంధువులందరికీ కూడా 3 రోజుల పాటు ఇక్కడే సంబరాలు చేసుకుంటారు. అనంతరం ఈరోజు ఆఖరి పండుగ కావడంతో మొత్తం అంతా కూడా మనం రాజమండ్రి సెంటర్లో ఉన్నాం. చికెన్ సెంటర్ మొత్తం కూడా చాలా రద్దీగా ఉంది. ఇప్పుడు మార్కెట్లో స్కిన్లెస్ వచ్చి 170 రూపాయలు ఉంటుంది. లైవ్ బర్డ్ వచ్చి కిలో 100 రూపాయలు చెప్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కానీ సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు గోదావరి జిల్లా వాసులు చాలా ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈ కనుమ పండుగ వచ్చేసరికి ప్రతి ఇంట్లో కూడా నాన్ వెజ్ తప్పనిసరిగా ఉంటుంది. దీంతో ఈరోజు మంగళవారం కావడం ఒక ఎత్తు. దాంతోపాటు ఈరోజు కనుమ ఉండడంతో నాన్ వెజ్ కొనేందుకు పెద్ద ఎత్తున గోదావరి జిల్లా వాసులతో మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ఒక ఆయన ఆయనకి ఏంటంటే గోదావరి జిల్లా వాళ్ళు ఈ కనుమ పండుగను ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటారు? తూర్పుగోదావరి జిల్లా అనేటికి కనుమ పండుగ కనుక పండుగ అనేటికి పెద్ద ఫేమస్. అల్లుల్ని తీసుకొచ్చి అన్ని రకమైన పిండి వంటలతో పెట్టి ఇక్కడ పంపించి మా పెట్టించి పంపించి మా ఇది అందు కాబట్టి మా తూర్పుగోదావరిలో పండుగ అనేటికి చాలా అద్భుతంగా చేసుకుంటారు. చుట్టుపక్కల బంధువులు ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి మా స్వగ్రహానికి అందరూ వచ్చి అందరూ సంతోషంగా ఉండి సంతోషం చేసి మళ్ళీ తిరిగి ప్రయాణం ఉద్యోగాలు చేసేవాళ్ళు తిరిగి ప్రయాణం చేయడానికి సిద్ధపడి ఉన్నారు. అంటే ఈ 3 రోజుల పాటు నాన్ వెజ్ ఉంటుంది. ఈ రోజు ఒకరోజే నాన్ వెజ్, ఇవాళ ఒక్కరోజే నాన్ వెజ్ తింటాం. ముందు రోజు భోగి అనేది అదో రకంగా ఉంటుంది, పండగ అనేది అదో రకంగా ఉంటుంది. కనుమ పండుగ అనేది అన్ని రకాలు కోళ్ళు, చేపలు, మాంసాలు అన్ని రకాలు తీసుకొచ్చి వండి పెట్టి బంధువులందరికీ కూడా పెట్టి పంపిస్తాం. మనస్ఫూర్తిగా పెట్టి పంపిస్తాం. అంటే మన గోదావరి జిల్లాలో అంటే చాలా రకరకాలు వండుతారు కదా. ఇందులో చికెన్లో కావచ్చు, మటన్లో కావచ్చు, ఏ వేసి వండుతారు? ఏ కూర టేస్ట్గా ఉంటుంది? చికెన్ అంటే ఎక్కువగా నాటుకోడికి ఎక్కువగా వండుతారు. తర్వాత బాయిలర్కి వెళ్తారు. ఈ నైవేద్యం అనేటికి నాటుకోడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాతే ఉన్న కూరలు మాంసం అదని, మటన్ అని, చికెన్ అని, చేపలని అన్ని రకాలు వేసి పెడతాం. ఒకటని కాదు. ఆ రోజు అనేది కనుమ పండుగ అనేటికి ఏది ఉంటుంది మార్కెట్లో కర్రీ ఏది ఉంటుంది అది కొనుక్కొని వెళ్ళి బంధువులకి ముఖ్యంగా ఏంటంటే ఈ తూర్పుగోదావరి జిల్లా అనేటికి అల్లుల్ని అన్ని రకాలుగా చూసి బాగా పంపించి మాకు ఇది దాని గురించి ఎక్కువగా ఇక్కడ కనుమ పండుగ రోజు మాత్రం బజార్కి వచ్చి అన్ని రకాలైన అంటే 3 రోజుల పాటు పండగ ఘనంగా జరుపుకున్నందుకు ఈరోజు అమ్మవారికి ఉపహారం పెడతారా? ఇంటి నైవేద్యం పెడతారు. నైవేద్యం కనుమ పండుగ అంటేనే అమ్మవారికి నైవేద్యం పెట్టి రోజు ప్రతి ఒక్కరు కూడా నైవేద్యం పెట్టిన తర్వాతే బూర్లని, గారెలని అన్ని రకాలుగా పెట్టి తర్వాత ఆ నైవేద్యం చేసిన తర్వాత అప్పుడు వంటకాలకి ఆడవాళ్ళందరూ కలిసి వంటకాలు చేసుకుని అందరూ తృప్తిగా ఉండి మళ్ళీ మన్నాడు ఎవరి ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా పడి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ వచ్చి ఏంటంటారు? దూపుడు కూర అంటారు, నాటుకోడి ఫ్రై అంటారు, కొండ బిర్యానీలు అంటారు. ఇన్ని రకాల బిర్యానీలు కానీ అంటే గోదావరి జిల్లా వాసులకి ఎంత రుచి ఎలా అబ్బిందంటారు? నాటుకోడి బిర్యానీ అంటే నాటుకోడి అనేటికి ప్రతి ఒక్కరికి అదొక రుచిమైన కోడి అని నాటుకోడే ఎక్కువగా వండుతారు. ఈ కొండ బిర్యానీ అన్నది ఈ మధ్య కాలంలో వచ్చింది. అది కూడా ప్రతి వాళ్ళు కూడా ఇంటికాడ నేర్చుకుని సాంప్రదాయంగా అది కూడా కొండ బిర్యానీ చేస్తున్నారు. మొత్తం చూసుకుంటే 3 రోజుల పాటు ఇంటికి వచ్చిన అల్లుళ్ళు అయితే కావచ్చు, చుట్టాలు అయితే కావచ్చు, వారి స్నేహితులు కావచ్చు, 3 రోజుల పాటు నాన్ వెజ్ ఉంటుంది. కాబట్టి ఈరోజు కనుమ పండుగ రోజున ఖచ్చితంగా కక్కా ముక్క వేసి భోజనం పెడతాం. దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో కొండ బిర్యానీ స్పెషల్, అలాగే మటన్ దూపుడు పోతు బిర్యానీ అంటారు, అలాగే చిట్టి ముత్యాల బిర్యానీ అంటారు. రకరకాల బిర్యానీలు అంటే గోదావరి జిల్లాలో ఎన్ని అయితే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసి ఈరోజు బిర్యానీలు ఎన్ని రకాలు ఉన్నాయో, ఫ్రైడ్ రైస్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ కూడా చేసి ఇలా బంధువులకి కడుపు నిండా పెట్టి పంపిస్తాం. తర్వాత మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.